నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. శుక్రవారం రోజు లలితాదేవి యొక్క ఈ స్తోత్రాన్ని పఠిద్దాం. లలితాదేవి యొక్క అనుగ్రహానికి పాత్రులవుదాం. ఈ స్తోత్రాన్ని శుక్రవారం రోజు లలితా అమ్మవారి యొక్క చిత్రపటాన్ని పూలతో అలంకరించి చిత్రపటం వద్ద కూర్చొని ఈ స్తోత్రాన్ని 11 మార్లు పఠిస్తే సర్వకార్యసిద్ధి మరియు దీర్ఘ సుమంగళి యోగాన్ని ప్రసాదిస్తుంది లలితాదేవి. కనుక ఈ స్తోత్రాన్ని పఠించి లలితా అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవ్వండి. స్తోత్రం. మాలిని మహేష చాలిని కాంచీ కేలిని విపక్ష కాలిని తే శూలిని విద్రోమక్షాలిని నదజనపాలిని కపాలిని నమోస్తు. మాలిని మహేష చాలిని కాంచీ కేలిని విపక్ష కాలిని తే శూలిని విద్రోమక్షాలిని నదజనపాలిని కపాలిని నమోస్తు. మాలిని మహేష చాలిని కాంచీ కేలిని విపక్ష కాలిని తే శూలిని విద్రోమక్షాలిని నదజనపాలిని కపాలిని నమోస్తు. మాలిని మహేష చాలిని కాంచీ కేలిని విపక్ష కాలిని తే శూలిని విద్రోమక్షాలిని నదజనపాలిని కపాలిని నమోస్తు. మాలిని మహేష చాలిని కాంచీ కేలిని విపక్ష కాలిని తే శూలిని విద్రోమక్షాలిని నదజనపాలిని కపాలిని నమోస్తు. మాలిని మహేష చాలిని కాంచీ కేలిని విపక్ష కాలిని తే శూలిని విద్రోమక్షాలిని నదజనపాలిని కపాలిని నమోస్తు. మాలిని మహేష చాలిని కాంచీ కేలిని విపక్ష కాలిని తే శూలిని విద్రోమక్షాలిని నదజనపాలిని కపాలిని నమోస్తు. మాలిని మహేష చాలిని కాంచీ కేలిని విపక్ష కాలిని తే శూలిని విద్రోమక్షాలిని నదజనపాలిని కపాలిని నమోస్తు. మాలిని మహేష చాలిని కాంచీ కేలిని విపక్ష కాలిని తే శూలిని విద్రోమక్షాలిని నదజనపాలిని కపాలిని నమోస్తు. మాలిని మహేష చాలిని కాంచీ కేలిని విపక్ష కాలిని తే శూలిని విద్రోమక్షాలిని నదజనపాలిని కపాలిని నమోస్తు. మాలిని మహేష చాలిని కాంచీ కేలిని విపక్ష కాలిని తే శూలిని విద్రోమక్షాలిని నదజనపాలిని కపాలిని నమోస్తు.